హలో అండి. డాక్టర్ చక్రవర్తి థ్రిల్లర్స్ అంటూ తీస్తే తెలుగులో శేఖర్ సూర్యనే తీయాలని మరోసారి ప్రూవ్ అయింది. కథని కథగా చెప్పే సినిమాలు చాలా తక్కువయ్యాయి. కథలో ఒక 10 మసాలాలు లేకపోతే సినిమాని ప్రేక్షకులు ఆదరించరు అనే భ్రమలో సినిమాలో అవసరం లేనివి చొప్పించి కథని పక్కదారులు పట్టించే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది ఫిలిం మేకర్స్. బట్ కథని సిన్సియర్గా చెప్తే సినిమాలో ఎలాంటి అనవసరపు హంగులు ఆర్భాటాలు అవసరం లేదని శేఖర్ సూరి లాంటి డైరెక్టర్స్ అప్పుడప్పుడు ప్రూవ్ చేస్తుంటారు. అండ్ ఈ సినిమా కూడా అదే కోకొస్తుంది. అండ్ ఈ సినిమాలో కథ ఉంది, కథ మాత్రమే ఉంది. అండ్ అది ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా ఒక డైరెక్టర్ కథని సీన్స్ని ఎంత గొప్పగా రాసుకున్నా కూడా ఎస్టాబ్లిష్డ్ నటులు లేకుండా సినిమాలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా తీయడం అన్నది కొంచెం కష్టమైన పనే. బట్ తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని కొత్త ముఖాలని లీడ్ రోల్స్లో పెట్టి సినిమా అంతా గ్రిప్పింగ్గా తీయడంలో శేఖర్ సూరి సక్సెస్ అయ్యారు. ఇది పూర్తిగా డైరెక్టర్స్ మూవీ. అండ్ ఈ సినిమాలో కెమెరా, ఎడిటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తుండిపోయే అంశాలు. ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్ డైజెస్ట్ చేసుకోవడం ప్రేక్షకులకి కొంచెం కష్టం అవ్వచ్చేమో, కానీ ఇది రియల్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా అలాగే తీయాలి. అండ్ ఈ సినిమాలో దృశ్యం ఎమోషన్స్ అక్కడక్కడ టచ్ అవుతాయి. ఈ సినిమాని పెద్ద బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా జనాల్లోకి బాగా రీచ్ అయి ఉండేది. ఈ సినిమాకున్న మైనస్ ఈ సినిమా టైటిల్. ఖచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించగలిగే టైటిల్ అయితే కాదు. అండ్ ఈ సినిమాకి ప్రమోషన్ లేకపోవడం కూడా పెద్ద మైనస్. బట్ మంచి సినిమాకి మౌత్ టాకే పబ్లిసిటీ. ఆ మౌత్ టాక్తోనే ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం.